అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారికి 10, 11, 12 తారీఖులలో జరిగేది తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది. వారికి ఎటువంటి శుభవార్తలు అనేటివి రాబోతున్నాయి. ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక తులారాశి వారు ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. తులారాశి వారు ఏదైనా కానీ పట్టారు అంటే కనుక ఎంత కష్టం ఉన్నా కానీ ఆ పట్టుని అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరి మీద నేను ఆధారపడకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరిని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా బ్రతకాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తెచ్చుకోవాలి అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు చాలా తెలివైన వారు కూడా. వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, ఎదుటి వారిని కాసేపు వీరు మాట్లాడితే చాలండి, ఎక్కువగా వారు మాటలు ఇంకా ఇంకా వినాలి అనిపించే విధానంగా ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. తులారాశి వారి యొక్క భవిష్యత్తు విషయానికి వస్తే వారి భవిష్యత్తు కూడా బంగారం లాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా అంటే కనుక, వీరున్న ప్రజెంట్ లైఫ్లో కొంచెం అసంతృప్తి, కొంచెం సంతృప్తి అని చెప్పుకోవచ్చు. 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. 50-50గా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. 50% ఏమో సంతృప్తిగా ఉంటారు, ఒక 50% ఏమో అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అసంతృప్తి అంటే కనుక, సంపాదన విషయంలో కాస్తంత అసంతృప్తిని ఎప్పుడు కూడా తులారాశి వారు పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ ధనాన్ని మేము సంపాదించాలి, ఇప్పుడు వచ్చింది సరిపోదు, ఇంకాస్త ధనం మాకు రావాలి, ఇంకాస్త అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఈ విధానంగా అనుకోవడం కూడా అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని కోరుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి దైవారాధన చాలా ఎక్కువగా చేస్తుంటారు, దైవాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. వీరు నమ్మినట్టుగానే వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఏదైనా కానీ మాట వెంటనే ఇవ్వరు. ఏదైనా ఒక మాట ఇచ్చారు అంటే గనక ఆ మాట మీద నిలబడతారు. కుటుంబం అంటే ప్రాణంగా ఉంటారు. తన కుటుంబం తర్వాత ఎవరైనా కానీ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక అత్తగారి ఇంటి వైపు అయితే చాలా ఎక్కువగా విలువనిస్తారు. మా అత్త, మా ఆడపడుచులు, నా భర్త అని కొంచెం ఎక్కువగా వారికి విలువని ఇస్తూ ఉంటారు. దీనివల్ల నలుగురిలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుందన్నమాట. ఇక కాకపోతే వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కనుక, కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు. అంటే ఒక 1000 రూపాయలు కష్టపడ్డారు అనుకోండి, 800 రూపాయల ఫలితం వస్తుందన్నమాట. ఇక మిగతా 200 రూపాయలు వీరు ఆశిస్తారు, కాస్తంత అటు ఇటుగా వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఏదైనా కానీ మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టరు. ఎదుటివారిగా వీరితో ఏదైనా ఒక సీక్రెట్ వచ్చి చెప్తే ఆ సీక్రెట్ని మన ఇద్దరి మధ్య ఉండాలి, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఆ సీక్రెట్ని చాలా గోప్యంగా ఉంచుతారు. మూడో వ్యక్తికి అస్సలు తెలియనివ్వరనమాట. వీరికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటి అంటే కనుక, వీరికి కొంచెం కోపం ఎక్కువ. చాలా అప్పటి వరకు నవ్వుతూనే మాట్లాడతారు. కొంచెం అవతలి వాళ్ళు కొంచెం మాట అని అటు ఇటుగా మాట్లాడారంటే వెంటనే సీరియస్గా రియాక్షన్ అనేది వస్తుందన్నమాట. కాస్తంత ఆవేశం ఎక్కువ. 10 మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు 10 మందిలో వీరిని ఎవరైనా కానీ చేతుడుగా ఒక మాట అన్నా కూడా ఆ మాటని వీరు సీరియస్గా తీసేసుకొని ఆ 10 మందిలో నుంచి లేచి వెళ్ళిపోతుంటారనమాట. అటువంటి మెంటాలిటీ ఉన్నవారు అలా అని చెప్పి చెడ్డవారా అంటే కనుక, కొంచెం పొగరున్నవారా అనుకుంటే కనుక చాలా తప్పండి. ఎందుకంటే వీరు చాలా మంచి మనసున్నవారు. అంత మంచి మనసు కాబట్టి కొంచెం నెగిటివ్ని కూడా ఒప్పుకోలేరు, తీసుకోలేరు. చాలా బోలవలా ఉంటాయి. అంటే ఏదైనా కానీ కడుపులో ఉన్నది బయటకు చెప్పేస్తూ ఉంటారు. నటించటం రాదు. అంటే ఇప్పుడున్న జనంలో మనం చూస్తూ ఉంటే కనుక అంతా కూడా మాయ చేయడము,
మాయ చేసి మాటల్లో పడేసుకోవడము ఇలాంటి టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుందన్నమాట కొంతమంది రియాక్షన్. వీళ్ళకి మాత్రం నటించడం చేత కాదు. ఉన్నది ఏదైనా కానీ మొహానే అనేస్తుంటారు, మొహానే చెప్పేస్తుంటారు. కాబట్టి కాస్తంత కొంచెం శత్రుత్వాలు కూడా ఎక్కువనే ఉంటాయని చెప్పుకోవచ్చు. శత్రువులు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరికి ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని వారు కొంచెం రాంగుగా అర్థం చేసుకొని వీరికి పొగరు ఎక్కువ. నేను మొన్న ఆ మాట అన్నాను లేదు, వెంటనే వాళ్ళు రియాక్షన్ చూపించేశారు. మాకు లేదా కోపం, మాకు లేదా పొగరు అని చెప్పి అలా టైప్ ఆఫ్ వ్యూలో శత్రువులు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే వీరి వైపు తప్పు గనక ఉంటే ఎదుటివారు ఎంత చిన్నవారైనా కానీ, అంటే మన పెద్దవారి ముందు ఆటోమేటిక్గా తలను ఉంచుతాము. కానీ వీరు చిన్నవారి దగ్గరైనా కానీ వెంటనే తలదించేసుకొని నేను తప్పు చేశాను, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని అంత గొప్ప మనసు ఉంటుందన్నమాట వీరికి. అంత గొప్ప మనసు ఈ రోజుల్లో ఎవరికైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా క్షమాపణ అడిగినా కూడా, అవతల వారు తప్పున్నప్పుడు వీరి దగ్గరికి వచ్చి ఎవరైనా క్షమాపణ అడిగినా కూడా ఖచ్చితంగా వీరు వెంటనే క్షమించేస్తారు. ముందు వెనక అస్సలు ఆలోచించారని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు వినబోతున్న 5 శుభవార్తలు ఏమిటి అంటే కనుక, మొదటిది వీరి వివాహానికి సంబంధించినది. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే వీరికి మార్చి నెలలో ఇవి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. 100కి 100% ఈ 5 శుభవార్తలు వీరికి ఖచ్చితంగా ఈ మార్చి ఏప్రిల్ నెలలో అయితే జరగబోతున్నాయి. వీరి యొక్క రాశి విధానాన్ని బట్టి వీరి యొక్క మార్చి 4 నుంచి చాలా అదృష్టకరంగా మారబోతుందన్నమాట. వీరంటూ ఏదైనా కోరుకున్నారు అంటే కనుక అది ఖచ్చితంగా అది వీరి దగ్గరికి వచ్చి తీరాలి. దానికోసం ఎంత కష్టమైనా పడతారు, ఎంత పోరాటమైనా చేస్తారనమాట. తులారాశి వారు తల్లిదండ్రులకు కూడా విలువను ఎక్కువ ఇస్తారు. తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేస్తారు. పాపం వీరి దగ్గర టైం లేకపోయినా, వీరికి ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నా కూడా వీరేంటంటే ఎక్కువగా పిల్లల్ని కేర్ తీసుకుంటూ వారి తల్లిదండ్రుల కోసం వీళ్ళ జీవితంతో ఒక పోరాటమే చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఓర్పు, సహనం కూడా కాస్తంత ఎక్కువ అని చెప్పుకోవచ్చు. నిజంగా అండి తులారాశి వారు చాలా గొప్పవారు, చాలా అదృష్టవంతులు అనమాట. వీరు మొదటగా వీరి నవ్వుతున్న శుభవార్త ఏంటంటే కనుక వీరింట వివాహ బాజాలు మొగబోతున్నాయి, పెళ్లి బాజాలు మొగబోతున్నాయి. ఎవరికైతే తులారాశి వారు పెళ్లి సంబంధం చూస్తూ జాతకాలు కలవటం లేదు, ఇంకా వచ్చేసి మాకు సరైన సంబంధం కుదరటం లేదు, మాకు తగ్గ అబ్బాయి, మాకు తగ్గ అమ్మాయి రావటం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికైతే ఖచ్చితంగా జాతకాలు కుదిరి వీరికి తగిన వారు, వీరికి మనసుకు నచ్చిన వారితోటి వివాహం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా జరుగుతుంది, రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 శుభవార్తలనేటివి వీరు ఈ 2 నెలల్లో ఖచ్చితంగా వింటారన్నమాట. అందులో మొదటిది వివాహం గురించి. ఇక రెండవది ఏంటంటే కనుక నూతన గృహ ప్రవేశం. అంటే నూతన గృహానికి, అంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లు అనేది షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, లేదా కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకోవడం కానివ్వండి, లేదా స్థలం తీసుకొని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అని ఏదైనా కానీ వీరికి స్థలం మార్పిడి అనేది జరుగుతుంది. అంటే నూతన గృహంలోకి వీరు ఖచ్చితంగా వెళ్ళే యోగం అనేది కనిపిస్తుందన్నమాట. ఇక మూడవది ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలు. వీరు ఎక్కువగా ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతారు అంటే కాస్త మెడ నొప్పులు, భుజాల నొప్పులు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కాస్తంత అలసట, కొంచెం కోపము, వీటితో ఎక్కువ సఫర్ అవుతుంటారు తులారాశి వారు. కాబట్టి వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఇప్పటి నుంచి, ఇప్పుడు మార్చిలోకి ఎంటర్ అయ్యారు కదా, ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా క్లియర్ అయిపోతూ వస్తాయన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా అంటే చాలా హ్యాపీగా నడుస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి లేకుండా. ఇక తర్వాత 4వది ఏంటంటే కనుక భూమికి సంబంధించిన సమస్యలు అనమాట. అంటే ఏదైనా ఒక ల్యాండ్ విషయమై కోర్టులో వీరికి కేసు నడుస్తున్నా కానీ, వారికి సంబంధించిన లావాదేవీల విషయంలో కానీ, లేకపోతే వేరే వారి యొక్క పేచీ పడుతుంది కొంతమందికి సంతకాల దగ్గర, ఇలా ఏదైనా కానీ భూమికి సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో తులారాశి వారు, వారికి భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి వీరి యొక్క భూమి అనేది వీరికి వచ్చే అవకాశము అనేది, యోగం అనేది 100% కనిపిస్తుంది అనమాట.
ఇక 5వది ఏంటంటే కెరియర్, అంటే వీరి యొక్క భవిష్యత్తుకు మంచి అభివృద్ధి ప్రణాళిక అనేది ఏర్పడుతుందన్నమాట చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అన్నట్టుగా ఇప్పటి నుంచి ఒక అభివృద్ధి ప్రణాళిక కెరియర్లో భవిష్యత్తులో వీరికంటూ ఒక మంచి పొజిషన్ అనేది ఏర్పడుతుందన్నమాట. వీరు ముఖ్యంగా దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. దుర్గాదేవిని ఎక్కువగా పూజించుకుంటూ ఉండాలండి. దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం, అమ్మవారికి ఎప్పుడైనా పసుపు కుంకుమ గాజులు బొట్టు వీటన్నిటిని కూడా అమ్మవారికి సారీ ఇవ్వడం అని చెప్పి అంటారు కదా, అలా సారీ ఇవ్వడం అమ్మవారికి. ఇంకా గురు అనుగ్రహం కోసం అని చెప్పి సాయిబాబా గుడికి వెళ్ళడం, దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం, దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడము, ఇవన్నీ కూడా వీరికి మంచిగా కలిసి వచ్చేలాగా చేస్తాయన్నమాట. ఇక టోటల్గా వచ్చేసి 3 రోజుల్లో అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు తులారాశి వారికి 3 రోజులలో అసలు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. తులారాశి వారికి 10వ తారీఖు అంటే సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే మధ్యాహ్నం వరకు చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల వరకు కొంచెం పనిలో వచ్చేసి బయటికి వెళ్ళేవారు, వర్క్ వెళ్ళేవారు, ఆఫీస్ టెన్షన్స్, కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రిలాక్స్ అవుతారనమాట. తర్వాత మళ్ళీ 6కి వీరికి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. రోజంతా కూడా కొంచెం వర్క్ టెన్షన్ల మధ్యలో రిలాక్స్ అవుతూ అలా ఉంటారు. దానివల్ల కొంచెం స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట. స్ట్రెస్ వల్ల కాస్తంత భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వచ్చేసి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. ఓవరాల్గా అయితే ఈరోజు ఎటువంటి ప్రయాణాలు అయితే తగిలే అవకాశం లేదు. హ్యాపీగా ఇంట్లోనే వర్క్ దగ్గర కానీ, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలని తప్ప ఎక్స్ట్రా ప్రయాణాలు అయితే ఏమి ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది. సినీ రంగ ప్రవేశం వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక 11వ తారీఖు మంగళవారం విషయానికి వస్తే 11వ తారీఖు కూడా వీరికి చాలా మంచిగా ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుందన్నమాట. ఒక ప్రయాణం అయితే తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్తంత కొద్దిపాటి దూరం అయితే ప్రయాణం చేసే సూచన కనిపిస్తుంది అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే 11వ తారీఖు చాలా బాగుంటుందండి. ఇక 12వ తారీఖు బుధవారం విషయానికి వస్తే బుధవారం కూడా వీరు కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి చిన్న గొడవలు అవుతాయి, సాధారణంగా అయినవి. కాకపోతే ఆ గొడవల వల్ల కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అదొకటి కూడా డిప్రెషన్లోనికి వెళ్ళకుండా ఏముందిలే ఇప్పుడు జరిగేవే కదా కూడా పట్టించుకోవాలన్నట్టు తీసేసుకోండి, లైట్గా తీసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండవు. ఇక అంతా బాగుంటుందండి. ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా 10, 11, 12 తారీఖులలో తులారాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుందని, పెద్ద నష్టాలు ఏవి ఉండవు. హ్యాపీగా గడిచిపోతుంది. కాస్తంత స్ట్రెస్ వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయి, అంతే తప్ప ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకెంతో తులారాశి వారికి